హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెయిట్ లాస్ కావాలనుకునే వారికైతే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, హెల్తీగా తినాలనుకునే వారు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ దోశ టేస్ట్ అయితే మనం రోజు తినే దోశల కన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనము పల్లి చట్నీతో అయినా లేకపోతే చట్నీ లేకుండా కూడా తినొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ కారపొడితో తింటున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మీరు ఒక లేత సొరకాయనైతే తీసుకోండి. చూడండి, మనము ఈ లేత సొరకాయకి పొట్టు కూడా తీయలేదు. మీరు కొంచెం ముదిరింది తీసుకుంటే మాత్రం పొట్టు అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు వీటినైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయండి. ఇందులోనే మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మిక్స్ చేసుకోండి. మనకి ఇది సాఫ్ట్గా ఉంటేనే మంచిగా వస్తుంది దోశ కూడా. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనకి ఓట్స్తో చేసిందన్నమాట. అది క్లిప్ మిస్ అయిపోయింది. ముందుగా ఓట్స్ని అయితే తీసుకొని వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోండి. మీరు తీసుకునే ఈ సోరకాయ పేస్ట్ క్వాంటిటీని బట్టి ఈ ఓట్స్ పిండిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 గరిటెల వరకు అయితే పోసుకున్నాను. అది సరిపోయింది. ఈ విధంగా మొత్తం అంతా అయితే మిక్స్ చేసుకోండి. మనకి 2 కూడా మంచిగా కలిసిపోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. మనకి బ్యాటర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పేనంని అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని టిష్యూ పేపర్తోనైతే మొత్తం క్లీన్ చేసుకోండి. తర్వాత దోశనైతే ఈ విధంగా వేసుకోండి. మీరు ఈ ఓట్స్ ప్లేస్లో బియ్యంని కూడా నానబెట్టి మిక్సీ చేసుకోవచ్చు. అట్లా కూడా మనకి బాగానే ఉంటుంది. దోశ పైన క్యారెట్ తురుము, కొత్తిమీర ఈ విధంగా అయితే వేసుకోండి. మీరు కావాలంటే ఆనియన్స్ మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒక 1 మినిట్ అయితే కాలిన తర్వాత తీసుకోండి. మనకి ఇది చాలా ఈజీగా అయితే వస్తుంది. ఓట్స్తో చేసుకున్నాం కాబట్టి మంచిగా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ విధంగా 1 సైడ్ అయితే మలుచుకొని దీన్ని ఒక 1/2 మినిట్ వరకు అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అన్నిటినీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఫస్ట్ ఒక్కసారి ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ప్రతి దోశకి కూడా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా వస్తాయి దోశలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి అల్లము, పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కదా. సో వాటి ఫ్లేవర్స్ అయితే మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.